హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాయలసీమకి హంద్రీనేవా నుంచి చరిత్రలో ఎప్పుడూ తీసుకెళ్ళనటువంటి అంత నీటిని తీసుకువెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, హంద్రీనేవా నుంచి దాదాపు 40 టీఎంసీల నీటిని రాయలసీమకి తరలించడం జరిగింది. కాకపోతే హంద్రీనేవా చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత భారీ ఎత్తున నీటిని రాయలసీమకి తరలించడం జరగలేదు. కాకపోతే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక 10 టీఎంసీలు ఎలాగైనా సరే ఫిబ్రవరి నెలాఖరికి కానీ లేదంటే మార్చి మొదటి వారం కల్లా మరో 10 టీఎంసీలు తీసుకువెళ్ళి 50 టీఎంసీలు రాయలసీమకు తీసుకెళ్లే పరిస్థితి తీసుకురావాలని ఈ జలవనరుల శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఆయన రాయలసీమలో ఈ 50 టీఎంసీల నీరు రాయలసీమకి వెళ్తే రాయలసీమలో ఉన్న చాలా వరకు చెరువుల్ని నింపే కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు, అక్కడ ఈ వేసవికి నీటి ఎద్దడి రాకుండా చేయవచ్చు అని అధికారులతో ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఇంత భారీ ఎత్తున నీటిని రాయలసీమకు తరలించే పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఈరోజు హంద్రీనేవాలో ఇంతకుముందు దాదాపు 6 పంపులు పనిచేస్తూ ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 పంపుల్ని 12 పంపులుగా చేసి 12 పంపులతో ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నీటిని తోడడం జరిగింది. అదేవిధంగా ఈ హంద్రీనేవా నుంచి కాలువల ద్వారా రాయలసీమకి నీటిని వెళ్ళేటప్పుడు ఆ కాలువలు చాలా వరకు వెడల్పు చేయడం జరిగింది. దాదాపు కేవలం 100 రోజుల్లోనే చాలా భారీ ఎత్తున ప్రణాళికలు వేసి రికార్డు సమయంలోనే ఈ కాలువలన్నిటినీ వెడల్పు చేయడం జరిగింది. దానితో ఇంత భారీ ఎత్తున నీటిని తరలించడానికి అవకాశం ఏర్పడింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా వరకు కృషి అభినందనీయమే. ప్రస్తుతం మన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నిమ్మల రామానాయుడు గారు దీని మీద చాలా వరకు దృష్టి పెట్టి, ముఖ్యంగా ఈ మంచుమర్రి పథకాన్ని పూర్తి చేయడం వల్ల ఇంత భారీ ఎత్తున నీటిని రాయలసీమకు తరలించే పరిస్థితి రావడం జరిగింది. దీనితో రాయలసీమ వాసులు కొంతవరకు ఈ వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం వారికి ఏర్పడడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.